హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. మనం ఇవాళ మార్కాపురం దగ్గర జరిగిన బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక ప్రైవేట్ బస్ వచ్చేసి హరికృష్ణ ట్రావెల్స్ అది ఒక టిప్పర్ ట్రక్ గుద్దుకొని మంటలు స్టార్ట్ అవ్వడంతో 14 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు అక్కడ. సో ఇందులో ఒక 5 ఏళ్ల పాప కూడా ఉంది. అసలు ఇది యాక్సిడెంటా లేదంటే మెయింటెనెన్స్ ఫెయిల్యూర్ అనేది నాకైతే అర్థం కాలేదు. ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారంగా అయితే బస్సు స్టీరింగ్ వీల్ జామ్ అయిపోయి జర్నీలో 4 సార్లు బస్సు ఆగిపోయిందని చెప్పి సర్వైవర్స్ అయితే చెప్తున్నారు అక్కడ. సార్ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి సండే కాలేజ్కి వెళ్దామని తీసుకొని వచ్చా అమ్మాయిని. మధ్యలోనే ఇట్లా అయిపోయింది. ఆపారు సార్ బస్ని రిపేర్ అని 3-4 టైమ్స్, కానీ వాళ్ళు చెప్పాలి కదా సార్ బస్ రిపేర్లో ఉందని. హాఫ్ అన్ అవర్ ముందు ఆపారు, ఒక 1 అవర్ దాకా ఛాయ్ తాగమని, అప్పుడు కూడా చెప్పలేదు సార్ బస్ రిపేర్లో ఉందని. కొలిషన్ అవ్వగానే ఆటోమేటిక్ డోర్ అయితే కంప్లీట్గా లాక్ అయిపోయింది. ఇమాజిన్ చేయండి, బయటికి రావాలంటే దారులు లేవు, చుట్టూ మంటలు. బాలరాజ్ అనే వ్యక్తి కిటికీలు పగలగొట్టి, అంటే అక్కడ ఉన్న జనాల్ని కొందరిని కాపాడకపోతే ఇంకెక్కువ మంది చనిపోయేవాళ్ళు అక్కడ. అసలు ఈ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు? అసలు ఎలా ఇస్తున్నారు వీళ్ళు? ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ కేవలం ప్రాఫిట్స్ కోసమే సేఫ్టీలని గాలికి వదిలేస్తున్నారు వీళ్ళు. అది క్లియర్గా అయితే కనిపిస్తుంది అక్కడ. గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు అయితే కంపెన్సేషన్ అనౌన్స్ చేసింది అక్కడ, కానీ 14 ప్రాణాలు అయితే తిరిగి వస్తాయి అక్కడ. లాస్ట్ 6 మంత్స్లో ఇది 4th మేజర్ ఫైర్ యాక్సిడెంట్. యాక్షన్ తీసుకోకుండా కేవలం కండోలెన్సెస్ తీసుకుంటే మాత్రం ఇది కరెక్ట్ అని అనుకుంటున్నారా? ఈరోజు మనం కోల్పోయింది కేవలం ఒక 14 మంది కాదు. అంబాటి అనిల్, ఇంకా వాళ్ళ 5 ఏళ్ల పాప లియో, తమ్మిశెట్టి పిచ్చమ్మ, రుక్మిణి లాంటి వీళ్ళు సామాన్యమైన రైతు కూతురు. వీళ్ళెవరో కోటీశ్వర్లు అలా కాదు, జస్ట్ బ్రతుకు తెరువు కోసం ఇంటి ప్రయాణం చేస్తూ చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు అక్కడ DNA ప్రొఫైలింగ్ చేస్తే కానీ ఏ బాడీ ఎవరిదో తెలియని పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత దారుణంగా జరిగిందో ఈ యాక్సిడెంట్ మీరు ఊహించుకోండి. అండ్ ఇందులో అనిల్ గారి గురించి చెప్పాలి. ఆయన బయటకు వచ్చినా కూడా వాళ్ళ పాపను కాపాడుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ దురదృష్టశాత్తు ఆయన వాళ్ళ కూతురుతో పాటు తను కూడా అక్కడే కాలి చనిపోయారు. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవి యాక్సిడెంట్లు కాదు, మర్డర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఈ బస్సులు కదిలేవి కాదు కదా. ఈ లైసెన్స్లు ఇలాంటి వాళ్ళకి, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వకపోతే వీళ్ళు రోడ్డు ఎక్కేవాళ్ళు కాదు కదా. అప్పుడు ఇలాంటి అమాయక ప్రజలైతే చనిపోయేవాళ్ళు కాదు కదా అని నాకు అనిపిస్తుంటుంది. సో ఇచ్చిన వాళ్ళు తప్పు ఉంది కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఇది మర్డర్ అటెంప్ట్ కింద వేస్తే బెటర్ ఏమో నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కమెంట్లో అయితే చెప్పండి. మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. ఓం శాంతి. జై హింద్.